హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వీళ్ళంతా కలిసి చేస్తున్న కుట్రేంటి? గవర్నమెంట్ స్కూల్లో ఇంగ్లీష్ మీడియం వద్దు, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియం మనకు అవసరం లేదు, తెలుగు మీడియం చాలు, తెలుగు భాష అనేది చాలా గొప్పది, ఇంగ్లీష్ వచ్చి తెలుగు మీడియాన్ని తొక్కేస్తుంది, ఇంగ్లీష్ మీడియం వల్ల ఎవరికి ఏమి రాదు. చంద్రబాబు నాయుడు గారు అయితే డైరెక్ట్గా కూర్చొని ఇంగ్లీష్ మీడియం నేర్చుకుంటే మీ పిల్లలు మొత్తం అబ్బాయిలు అవుతారు, ఎందుకంటే తెలుగు రాదు అంటూ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆయన అసెంబ్లీలో కూడా ఈ సభలో నేను మాట్లాడుతూ చూశాను. ఇంగ్లీష్ అనేది ఇంపార్టెంట్ అని మాట్లాడుతున్నారు, తెలుగు మీడియం గురించి వీళ్ళకి అసలు నాలెడ్జే లేదు, తెలుగు అనేది ఈజీ టూల్ అని ఇంగ్లీష్లో చెప్తాడు ఆయన. ఒకసారి నేను ప్రొఫెసర్ నాగేశ్వరరావుది ఒక వీడియో చూస్తూ ఉండగా ఈ సూటి ప్రశ్నలు నాకు దొరికాయి, అవి మీకు ప్రజెంట్ చేయాలని నేను ఆశపడుతున్నాను. ఒకసారి మీరు చూడండి. ఏ రాజకీయ నాయకుడు కొడుకు కూడా తెలుగు మీడియం చదవడు. ఈ భూమి పైన ఎక్కడా కూడా నువ్వు ఏ డాక్యుమెంట్ కావాలన్నా, దేనికి సంబంధించిన రీసెర్చ్ మెటీరియల్ కావాలన్నా, సో కాల్డ్ నీకు ఏదైనా కావాలన్నా కంప్యూటర్లోకి వెళ్ళి నువ్వు సెర్చ్ చేయాలంటే ఇంగ్లీష్లోనే సెర్చ్ చేయాలి. ఇంకా తెలుగు లేదే, తెలుగులో సెర్చ్ చేస్తే నీకు రాదే డేటా. సో నీకు ఏది కావాలన్నా, రేపు పొద్దున ఏదైనా అప్లికేషన్ ఇవ్వాలన్నా అది ఇంగ్లీష్లోనే ఇవ్వాలి, ఎందుకంటే వాళ్ళ కలెక్టర్లు ఎక్కడెక్కడ నుంచో వస్తారు, వాళ్ళందరికీ తెలుగు రాదు, దే నో ఇంగ్లీష్. సో ఒక విధంగా చెప్పాలంటే ప్రజల జీవితంలో నుంచి ఇంగ్లీష్ తీసేస్తే వాళ్ళు ఎప్పటికీ బానిసలుగానే బ్రతకాల్సిన పరిస్థితి, ఎందుకంటే వేరే కంట్రీస్కి వెళ్ళి మీరు జాబులు చేయలేరు, ఈ కంట్రీలో కూడా ఇంగ్లీష్లోనే మీరు ఇంటర్వ్యూస్ ఇవ్వాలి, అవి ఇవ్వలేరు. మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా వేరే స్టేట్కి వెళ్తే మీకు మీడియం ఆఫ్ లాంగ్వేజ్ కాన్వర్జేషన్ కోసం వాడాల్సింది ఇంగ్లీష్ మాత్రమే, కొద్ది గొప్ప తెలుస్తుంది, ఫ్రూట్ల పేర్లు వాటి పేర్లు. సో అటువంటి ఇంగ్లీష్ని పేద ప్రజల నుంచి కంప్లీట్గా దూరం చేసే ప్రయత్నం చేస్తారు, ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి లొకేషన్ మాత్రం మొత్తం ఫస్ట్ నుంచి ఇంగ్లీష్ మీడియమే చదివించుకుంటూ వెళ్తారు. ఇప్పుడు వాళ్ళ కొడుకైనటువంటి దైవాంశు వాళ్ళని కూడా ఇంగ్లీష్ మీడియమే చదివిస్తూ ఉంటారు, కానీ పేదవాడు మాత్రం ఇంగ్లీష్ని చదవకూడదు, కానీ హిందీని చదవచ్చు. ఇది ఎక్కడ రూలు? హిందీని ఎందుకు చదవాలంటే హిందీ నేషనల్ లాంగ్వేజ్గా వీళ్ళే చెప్తారు, హిందీ మాకు కావాలి, హిందీని ప్రమోట్ చేయొచ్చు అని. ఎందుకు చేయాలి హిందీని? ఇంగ్లీష్ని ఎందుకు ప్రజలకి అందించకూడదు, హిందీని ఎందుకు ప్రజలకు అందించాలి? హిందీలో కూడా కంప్యూటర్స్ లేవు, హిందీలో కూడా ఎవడు ఏది సెర్చ్ చేయలేడు, హిందీలో కూడా ఎవడికి మన ఆంధ్రప్రదేశ్లో ఎవరికైనా తీసుకెళ్ళి హిందీలో ఏదైనా లెటర్ రాసిస్తే చదువుతాడా? ఇంగ్లీష్లో చదువుతాడా? మరి అంతా యూజర్ ఫ్రెండ్లీగా ఉన్నటువంటి ఇంగ్లీష్ను వదిలేసి హిందీని ఎందుకు ప్రమోట్ చేస్తున్నారంటే వీళ్ళంతా మోడీకి, ఆర్ఎస్ఎస్కి, సెంట్రల్ గవర్నమెంట్కి సంకనాకే బ్యాచ్ అనమాట. వాళ్ళు హిందీని తీసుకొచ్చి మన పైన రుద్దుతారు, మనం హిందీ నేర్చుకుంటాము, హిందీ నేర్చుకున్న తర్వాత వాళ్ళు వచ్చి వాళ్ళ సొల్లు కబుర్లు మత సిద్ధాంతాలని హిందీలో మనకి చెప్తారు, అది మనకి హిందీలో ఎక్కుతుంది, హిందీలోకి తెలుగు వాళ్ళందరినీ చంపేస్తాం. ఇది ఇక్కడ జరిగేటువంటి ప్రాసెస్. ఈ ప్రాసెస్ మన స్టేట్లోనే కాదు, ఇంతకుముందు చాలా స్టేట్లో నార్త్లో జరిగింది, ఇప్పుడు తెలుగు స్టేట్లో కూడా అదేవిధంగా సౌత్ స్టేట్లో, నాట్ ఓన్లీ తెలుగు, సౌత్ స్టేట్లో అన్నిట్లో హిందీని తీసుకొస్తున్నారు. ఎందుకు? మన సంస్కృతి సాంప్రదాయాలని నిలువెత్తున నాశనం చేసి మతతత్వ భావాలని మన బ్రెయిన్లో నింపి హిందుత్వం అనే భావజాలాన్ని మన నరనరాల్లో ఎక్కించి రాజా అధికారాన్ని జీవితాంతం అనుభవించాలి, హిందువులతోనే ఉండాలి. అంతెందుకు కోర్టులో కేసేస్తారు, ఏమని? సెక్యులర్ అనే పదాన్ని తీసేయాలని. సెక్యులర్ అనే పదాన్ని రాజ్యాంగం నుంచి తొలగించాలి. ఆ సెక్యులర్ అనే పదం వల్లే మనుషులంతా సమానంగా బ్రతుకుతూ ఉన్నారు, ఎవడబడితే వాడు వాగుతున్నాడు ఇష్టం వచ్చినట్టుగా. సెక్యులర్ పదం తీసేయాలంటారు, కోర్టులో కేసు వేస్తారు ఇండియాని భారత్గా మార్చాలని. ఇంత దరిద్రమైన భావజాలంలో ఉన్నటువంటి వీళ్ళందరినీ మన పైన రుద్దే ప్రయత్నం ఇదంతా మీకు అర్థం కావట్లేదు. సో ఇప్పుడైతే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఇంగ్లీష్ గురించి మాట్లాడుతూ ఉన్నారు, వాళ్ళ కొడుకుల్ని ఎందుకు రాజకీయ నాయకులంతా ఇంగ్లీష్లో చదివిస్తున్నారు, వాళ్ళని ఎందుకు అమెరికాలో పంపిస్తున్నారు, స్టాన్ఫోర్డ్ లాంటి గొప్ప గొప్ప కాలేజీలో ఎందుకు చదివిస్తున్నారు, ఇటన్నిటికీ వాస్తవాలు చెప్పాలి కదా. మరి చంద్రబాబు నాయుడు తెలుగు అంటే అంత గొప్ప వ్యక్తి, గొప్పగా చెప్పినప్పుడు నువ్వెందుకు నీ కొడుకుని ఇంగ్లీష్ మీడియంలో చదివించావన్న దానికి సమాధానం చెప్పే దమ్ము ధైర్యం చంద్రబాబు నాయుడికి 74 వయసున్న వ్యక్తి నేను అడుగుతున్నా. చెప్పగలిగే దమ్ముందా చంద్రబాబు నాయుడు? నీకు దమ్ముందా? ఇదే కాదు, ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, మన హోమ్ మినిస్టర్ కూడా అంటుంది తెలుగు మీడియం, తెలుగులో చదువుకుని ఎంతో మంది తెలుగులో గొప్ప వాళ్ళయ్యారు, ఒక్కరిని చూపించమన్నా. నేను హోమ్ మినిస్టర్ నిన్నే అడుగుతున్నా, ఒక్కరిని చూపించు, తెలుగు మీడియం చదువుకొని విదేశాలలో ఒకటి చూపించు, తెలుగు మాట్లాడి మాత్రమే ఉద్యోగాలు సాధించిన ఒక్కటి చూపించు, బాంఛత్ చొత్త.
నీ కొడుకులు, నీ పిల్లలు ఏ లాంగ్వేజ్‌లో చదువుకుంటున్నారు? ఏ ఏ లాంగ్వేజ్‌లో చదువుతున్నారు? ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం? సమాధానం చెప్పు దమ్ముంటే. అప్పటికే అడిగా. నువ్వు నిజంగా ఆడదానివి అయితే చెప్పమని కూడా అడిగా. మరి ఆవిడ చెప్పట్లేదు సమాధానం. నాకు డౌట్ వస్తది మరి చాలా విషయాల్లో. నీ పిల్లలు ఏ మీడియం చదువుతున్నారు? ఏ స్కూల్‌లో చదువుతున్నారు? బయటికి పెట్టు ప్రజలకి. తెలుగు మీడియం గురించి తెగ మాట్లాడుతున్నావు కదా! ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క చేతకాని ఎదవ ఎవడైతే ఇంగ్లీష్ మీడియాన్ని స్కూల్స్‌లోంచి తీసేయాలని ఉచితమైన సలహాలు ఇచ్చి సోది కబుర్లు చెప్పిన చెత్త రాజకీయ నాయకుడు ప్రతి ఒక్కడిని నేను అడుగుతున్నా. ఎందుకు తీసేయాలిరా ఇంగ్లీష్ మీడియాన్ని? మీ పిల్లలు ఏ లాంగ్వేజ్‌లోరా చదువుతున్నారు? ఒక అమ్మకి, అబ్బకి పుట్టినోడు మాత్రమే సమాధానం చెప్పమని ఇప్పుడు రెండో వీడియో చేస్తున్నా. అని ఎవడు చెప్పడే? ఎందుకురా మీ పిల్లలకి మాత్రమే ఇంగ్లీష్ మీడియం? పేదోళ్ళ పిల్లలకి ఎందుకురా ఇంగ్లీష్ మీడియం వద్దు? చెప్పండి సమాధానం. దీన్నే ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు కూడా అడిగారు. ఒకసారి ఆయన ఏమంటున్నారో వినండి. ఇంగ్లీష్ తోనే నాలెడ్జ్ వస్తుందని మాట్లాడే పరిస్థితికి వచ్చారు. ఇదే హౌస్ లో నేను చూశాను. ఈ రోజు ప్రపంచం మొత్తం ఎక్కడ రాణించినా మాతృభాషలో చదువుకున్న వాళ్ళే రాణించారు. చాలా ఈజీ టు లెర్న్. మాతృభాష ఈజీ టు లెర్న్ అని మళ్ళీ ఇంగ్లీష్ లో చెప్పారు. నేర్చుకోవడం సులభం కూడా చెప్పలేదు, గమనించండి. మరి ఎందుకు మన పిల్లల్ని మన ఇంగ్లీష్ మీడియం ఎందుకు చదివిస్తలే? మరి ఈజీ టు లెర్న్ అయితే అంటే డబ్బున్న వాళ్ళ పిల్లలు, సమాజంలో రాజకీయ నాయకుల పిల్లలు, వ్యాపారస్తుల పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ కావాలి. పేద పిల్లలకు ఇంగ్లీష్ ఎడ్యుకేషన్ వద్దు ఉపన్యాసాలు చెప్తాం మనం. ఇలా తెలుగుదేశం పార్టీ ఎంపీల పిల్లలందరూ ఇంగ్లీష్ మీడియం చదువుతున్నారు, తెలుగు మీడియం చదువుతున్నారా? మరి మీరందరికీ చెప్పండి, టీడీపీ ఎంపీలు, ఎమ్మెల్యేల పిల్లలందరూ తెలుగు మీడియమే చదువుకోవాలి, వాళ్ళు ఇంగ్లీష్ మీడియం చదవద్దు. ఎందుకంటే ఈజీ టు లెర్న్. నాలెడ్జ్కి భాషకు సంబంధమే లేదు కదా. నచ్చినా నచ్చకపోయినా మీరు ఒక టాపిక్ పైన కావాలి సమాచారం అంటే మాతృభాషలో దొరుకుతుందా? చంద్రబాబు నాయుడుకు నా సూటి ప్రశ్న. వరల్డ్ ఎకనామిక్ ఫోరం రిపోర్ట్ కావాలి, నీకు అది ఇంగ్లీష్ లో దొరుకుతుందా, తెలుగు దొరుకుతుందా? ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ డాక్యుమెంట్ కావాలి, ఇంగ్లీష్ లో దొరుకుతుందా, తెలుగు దొరుకుతుందా? అదంతా వల్ల స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిసర్చ్ రిపోర్ట్ కావాలి, నాకు అది ఇంగ్లీష్ లో ఉంటుందా, తెలుగులో ఉంటుందా? మీరు ఐటీలో జాబ్స్ చేసేవారు ఎవరినైనా అడగండి, మీకు ఐటీ ఫంక్షనల్ స్కిల్స్ ఉండి ఇంగ్లీష్ కమ్యూనికేషన్ స్కిల్స్ లేకపోతే వాళ్ళకి ఉద్యోగాలు వస్తున్నాయా, వాళ్ళ శాలరీలు పెరుగుతున్నాయా అడగండి. కంచె ఐలయ్య గారు కూడా ఇంగ్లీష్ మీడియం గురించి తన వాదనను వినిపించారు. అది కూడా వినండి. 1998లో చంద్రబాబు నాయుడు తెలంగాణ మొత్తం రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఉన్నప్పుడు మేము ఇండియన్ ఇంగ్లీష్ డే అక్టోబర్ 5న జరుపుతున్నాము. ఉస్మానియా విద్యార్థులందరము ఇంగ్లీష్ మీడియం కోసం, గ్రామాల కోసం పోరాడుతున్నప్పుడు నేను ఒక విద్యార్థి టీమును చంద్రబాబు నాయుడు దగ్గరికి, ఇంగ్లీష్ మీడియం ఇంట్రడ్యూస్ చేయండి కనీసం కొన్ని సబ్జెక్టులైనా అని పంపాను. వాళ్ళు పోయి అసెంబ్లీలో ఆయనను కలిశారు. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే, మా పార్టీ పేరే తెలుగుదేశం అయ్యా, తెలుగుదేశం పేరు పెట్టుకొని మేము ఇంగ్లీష్ మీడియం ఎట్లా చదువు చెప్తాం పిల్లలకు అన్నాడు ఆయన. అంటే మా పిల్లలు ఏమడిగారు ఎక్కనా, అవును సార్ నీ పార్టీ పేరు తెలుగుదేశమే కానీ నీ కొడుకు లోకేష్ని ఇంగ్లీష్ మీడియంలో ఎందుకు చదివిస్తున్నావు అని అడిగారు. దానికి కౌంటర్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు. వెంకయ్యనాయుడు మనుమలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, ఫార్మర్ చీఫ్ జస్టిస్ బిడ్డలు ఇద్దరు ఇంగ్లీష్ మీడియంలో చదువుతారు, చంద్రబాబు నాయుడు పిల్లలు మనవలు వాళ్ళు కోడలు ఇంగ్లీష్ మీడియంలో చదువుతుంది. కానీ మాలా మాదిగ, సాకలి మంగలి, గొల్ల కుర్మోళ్ళు, ఆదివాసులు ఇంగ్లీష్ మీడియంలో చదవద్దంటే ఆ ఇంగ్లీష్ మీడియంలు పెట్టి చూపెట్టిన జగన్మోహన్ రెడ్డి ఈ దేశానికే ఒక కొత్త మార్గాన్ని ఇచ్చాడు. ఐ నెవర్ మెట్ హిమ్, నాట్ ఐ వాంట్ టు మీట్ హిమ్. విన్నారు కదా, ఇలా ప్రజలకి మంచి చేసే నాయకుల్ని తప్పుడు వ్యక్తులుగా తీర్చిదిద్దడానికి ఇంగ్లీష్ మీడియం చదువుకుంటే అందరూ తెలివిగల వాళ్ళైతే సొల్లు కబుర్లు చెప్పే సోది నాయకుల్ని చెప్పుతో కొడతారనేసి భయంతోనే పేద ప్రజలకి ఇంగ్లీష్ మీడియాన్ని దూరం చేస్తున్నారు. తల్లిదండ్రులకి ఏమాత్రం సిగ్గు శరాలున్నా, చిత్తశుద్ధున్నా, పిల్లల భవిష్యత్తు పైన ఆలోచన ఉన్నా, వారు మంచిగా ఎదగాలని కోరికున్నా, తల్లిదండ్రులుగా మీరు సక్సెస్ అవ్వాలన్నా కూడా వారికి ఇంగ్లీష్ మీడియం అనేది మస్ట్ అండ్ షుడ్. అది ప్రతి ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఇంగ్లీష్ మీడియం కావాల్సిందే అని ప్రతిపాదన చేయండి, అడగండి. నేను మిమ్మల్ని కోరుకునేది ఒకటే, దీని ద్వారా నాకేమి రాదు. ఇంతసేపు ఒక నాయకుడిని ప్రశ్నించి, ఒక విషయాన్ని మీకు విశ్లేషించి, ఎన్నో వీడియోలు చేసి మిమ్మల్ని ప్రభావితం చేయవలసిన అవసరం నాకు లేదు. కానీ రేపొద్దున మీ పిల్లలు మిమ్మల్ని తిట్టకూడదు. ప్రపంచానికి, దేశానికి వెన్నెముకలా నిలబడాలంటే ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు గట్టిగా మాట్లాడి సాల్వ్ చేయాలన్నా, దేనిపైన అప్లికేషన్ పెట్టి గవర్నమెంట్ని ప్రశ్నించాలన్నా, ఒక జాబ్ ఇంటర్వ్యూకి వెళ్ళాలన్నా, ఎక్కడైనా సక్సెస్ అవ్వాలంటే ఇంగ్లీష్ ఎంత అవసరమో మాకు తెలుసు. కాబట్టి
తెలుగు మీడియం నుంచి చదువుకొని వచ్చి ఇంగ్లీష్ స్పెషల్ క్లాసులు పెట్టుకొని నేర్చుకొని వేలకు వేలు ఫీజులు కడుతూ ఉన్నాం. కాబట్టి దయచేసి మీ పిల్లల్ని అటువంటి దరిద్రమైన స్థితిలోకి తీసుకువెళ్ళకండి. మంచిగా చదివించుకోండి. ఏ నాయకుడన్నా వచ్చి తెలుగు కుక్క చెప్పండి అని అడగండి. అర్థమైందా? అప్పుడు మాత్రమే మీకు వాస్తవాలు తెలుస్తాయి. సోది చెప్తే వినటానికి మనం లేము. పోరాడి హక్కులను సాధించుకోవడానికి మనం ఉన్నాం. మనం అడుక్కునే బతుకులు ఎవడే అంటే రాజకీయ నాయకులు మాత్రమే అడుక్కునే బతుకులు. వాళ్ళు మన దగ్గర నుంచి ఓట్లు అడుక్కుంటారు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని అప్పులు అడుక్కుంటారు. ఇవన్నీ చేసేది రాజకీయ నాయకులు. మనం అడుక్కోవాల్సిన అవసరం లేదు. మన దగ్గరకు వచ్చి అడిగినోడికి ముష్టి పారేసే ఓటు. ఆ ముష్టి ఎదవలని అడగండి. మీరు పిల్లల భవిష్యత్తు కోసం ఇంగ్లీష్ మీడియం పెట్టండి రా. మీ పిల్లలు ఏ మీడియం చదువుతున్నారా, సొల్లు కబుర్లు చెప్పకండి రా, అది ఫస్ట్ చెప్పండి రా అని అడగండి. అడుగుతారు కదా, అడిగితేనే బాగుంటుంది. ఒకసారి ఆలోచించండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.